హలో బ్యూటిఫుల్ పీపుల్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీకు నా ముచ్చట్లు. మీరు ఆల్రెడీ వ్లాగ్ థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. హాస్పిటల్‌కి ఎందుకు అని మా చెల్లికి ఇచ్చిన గిఫ్ట్ ఏంటి? ఎందుకు అనేది చెప్తానన్నీ. ఇదొచ్చేసి ఈవినింగ్ అండి. మా చెల్లి కోసం అని చెప్పి చాయ్ పెట్టాను. చాయ్ పెడితే ఇక ఇద్దరం తాగినామనమాట. మా చెల్లి కోసం ఒకటే కాదు నా కోసం గూడా. యాక్చువల్లీ ఆ రోజు హాస్పిటల్‌కి వెళ్ళాల్సింది చెకప్‌కి. అందుకని చెప్పి ఇంకా ఈవినింగ్ అలా చాయ్ తాగుతుంటే ఆ ఫీలింగే వేరనమాట. ఎందుకంటే మనకి ఏదన్నా హెడేక్‌గా ఉన్నప్పుడు లేకపోతే సంథింగ్ ఏదన్నా కొంచెం హ్మ్. అంటే లైక్ ఎలా మసాలా చాయ్ తాగాలనిపించినప్పుడు అలాంటి టైంలో టీ తాగుతుంటే ఆ హ్యాపీనెస్సే వేరనమాట. ఇంకా ఇక్కడ హాస్పిటల్‌కి వెళ్ళాలి కాబట్టి సో, రెడీ అవుతున్నాను. ఏంటి? ఎందుకు హాస్పిటల్‌కి అని అడగొచ్చు మీరు. ఎందుకు అనేది నేను పూర్తిగా చెప్పలేను. ఎందుకంటే అది కొంచెం సెన్సిటివ్ మ్యాటర్ అనమాట. అందుకే చెప్పలేకపోతున్నాను. అది కొంచెం ఇన్ఫెక్షన్ వల్ల నాకొచ్చిన ప్రాబ్లమ్ అది. అందుకని నేను పూర్తిగా చెప్పలేకపోతున్నాను. ఓకే. ఇక్కడ నాకది రావట్లేదనమాట. అందుకే మా చెల్లి ఎక్కిరిస్తుంది. ఎంత బలం ఉందో చూడండి అని చెప్పి మీకు చెప్తుంది తను. ఇంకా ఫైనల్లీ రెడీ అయిపోయాను. రెడీ అయిపోయాక లైక్ మా చెల్లికి కూడా ఏంటి అంటే చెప్తుంది, "టైం అవుతుంది. తొందరగా రెడీ అవ్వు వెళ్ళాలి. మళ్ళీ అపాయింట్‌మెంట్ కష్టమవుతది" అని. అందుకని చెప్పేసి కొంచెం తొందరగా రెడీ అయ్యాను. అండ్ మా చెల్లికి కూడా నేనే జడేసాననమాట. జడేసాక మా చెల్లి, "రా ఇట్రా నువ్వు జడ చేయించు" అంటే, "ఉన్నిలే" అంటుంది. ఇంకా అదిలే రా చూయించు అంటే చూపిస్తుంది ఆ పిల్ల. హాయ్ అని చెప్తది. వెంటనే బాయ్ అని చెప్తదనమాట. ఇట్లనే ఇంకొకసారి కూడా ఈ వ్లాగ్‌లోనే లాస్ట్‌లో చెప్తదనమాట. సో, మిస్ అవ్వకుండా వ్లాగ్ మొత్తం చూడండి ఎలా అనేది. ఇంకా హాస్పిటల్‌కి ఎళ్ళాలి గదా! అందుకని చెప్పి సర్దుకుంటున్నా. ఆ ఫైల్ నాకిచ్చిన ఫైలనమాట. అన్నీ అందులోనే ఉంటాయి. బిల్స్ అన్నీ ప్రతి ఒక్కటి. ఇంకా టైం అయిపోతుందని చెప్పి తొందరగా వాటర్ బాటిల్ ఒకటి, ఫైల్ అదే హాస్పిటల్‌కి సంబంధించిన బిల్స్ అన్నీ తీసుకొని నేను మా చెల్లె స్టార్ట్ అయిపోయాం. స్టార్ట్ అయిపోయి ఇంకా హాస్పిటల్‌కెళ్ళాం. వెయిట్ చేస్తున్నాం. ఇంకా ఎంత టైం పడతదో ఏమో అనేసి ఇంకా ఫైనల్‌గా చెకప్ అయిపోయాక వచ్చేసాం బయటికి. బయటకొచ్చి ఇంకా హ్మ్. యాక్చువల్లీ ఆ గిఫ్ట్ ఎందుకు అనేది ఇప్పుడు చెప్తాను మీకి. ఫిబ్రవరి 15 మా చెల్లి బర్త్‌డే ఉంది. సో, మీరా వి తప్పకుండా మిస్ చేయకుండా మా చెల్లికి బర్త్‌డే విషెస్ చెప్తారని కోరుకుంటున్నాను. అండ్ తనని బ్లెస్ చేయండి మర్చిపోకుండా. ఆహ్, ఇంకా తన కోసం అని చెప్పేసి గిఫ్ట్ సిటీ ఇక్కడే ఉంటే ఎళ్ళామనమాట. గిఫ్ట్ సిటీ అనేది సిటీ గాదండి. అదొక షాప్ అంతే. అక్కడ గిఫ్ట్స్ ఆల్‌మోస్ట్ అన్నీ బావుంటాయి. నేను లైక్ ఎవరి కోసం తీసుకున్నా 80% అక్కడే తీసుకుంటాననమాట. అందిరయ్యా యాన్ చేస్తున్నా నాకు క్యూట్‌గా అనిపించింది ఆ క్యాట్. అందుకే దాంతో ఆడుకుంటున్నాను. ఇంకా కొన్ని క్లిప్స్ మీకు చూపిద్దామని ఈ క్లిప్స్ తీశాననమాట. 'తాజ్‌మహల్' అండ్ ఇంకొకటి వచ్చేసి 'అయోధ్య రామ్ మందిర్' కూడా ఉంది. మీరు చూడొచ్చు ఇక్కడ. ఇంకా దాంతో పాటు ఇంకా ఎలాంటి గిఫ్ట్స్ ఉన్నాయి ఏంటి అనేసి. నాకక్కడ గిఫ్ట్స్ ఆల్‌మోస్ట్ నచ్చుతాయండి. 80% నేనక్కడే తీసుకుంటాను. సో, అందుకని జెప్పి మా చెల్లి బర్త్‌డే గిఫ్ట్ కూడా అక్కడే తీసుకుందామని చెప్పి ఎళ్ళాను. తన బర్త్‌డే రోజే ఇవ్వచ్చు కదా! అంటే తను కాలేజ్‌లో ఉంటది. నేను బెంగుళూరులో ఉంటాను. చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు. ఇది మొబ్ మొబైల్ వాడకు, మొబైల్ వాడకు. ఇక్కడ మామూలుగా అన్నీ చూసాననమాట. బర్త్‌డేకి ఏమిస్తామండి? ఏమో నాకేం తోచలేదు. అందుకని చెప్పి తన్నే తీసుకెళ్ళాను. కొన్ని డిజిటల్ వాచెస్ చూద్దామని చెప్పేసి చూసామా, వాడు ఆన్‌లైన్ కంటే డబుల్, త్రిబుల్ చెప్పేసాడనమాట. చూసాను గానీ నచ్చాయి వాచెస్ అన్నీ. బట్ తను గూడా ఏమనిందంటే, "నాకు డిజిటల్ వాచెస్ నచ్చవు. ఎవరు చూసినా అవే కట్టుకుంటుండ్రు. ఇంకా మనదేముంది యూనిక్‌నెస్" అనింది. ఇంక సరేలే అని చెప్పి తనకు నచ్చింది ఒకటి సెలెక్ట్ చేయించాననమాట. అది మీరు ఫైనల్ లాస్ట్‌లో చూడొచ్చు. ఆ గిఫ్ట్ ఏంటి? ఆ వాచ్ ఏంటి అనేసి. ఇంకా అప్పుడే వాలంటైన్స్ వీక్ ఉన్నిందనమాట. అక్కడ ఇంక అప్పటికే చాలా గిఫ్ట్స్ వచ్చాయి. అవే జస్ట్ అలా చూస్తున్నాను. కానీ నాకవి చాలా నచ్చాయి చేతిలో పట్టుకున్నవి. కానీ మనం ఎవరికీ ఇయ్యలేం కదా! అందుకని చెప్పి
జస్ట్ చూసాను. ఇంకా అక్కడ ఉన్న చిన్న చిన్ని డబ్బీస్ కూడా చాలా బాగా నచ్చినాయి అన్నమాట నాకు. ఇవి మీకోసమే ఇందాక చూపించినవి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. ఇప్పుడు 100+ అయ్యారు సబ్స్క్రైబర్స్. ప్లీజ్ ఇలాగే సపోర్ట్ చేయండి నన్ను. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మీతో నా ముచ్చట్లు. ఇంకా దారిలో వెళ్తుంటే బజ్జీల బండి కనిపిస్తే తిందామని చెప్పి తీసుకొని తిన్నామన్నమాట. ఇవి లీచీ ఫ్రూట్స్. చెల్లెప్పుడు తినలేదంట. తినలేదు అందుకని నేను ఆర్డర్ పెట్టి తెప్పించాను అనమాట. తిని ఆ పిల్ల టేస్ట్ ఎట్లుంటుందో చెప్తుంది, మీరే చూడండి. లీచీ ఫ్రూట్ నేను అక్కడ చూస్తున్నాను. పిల్ల కొలుచుకొని కూడా రావట్లేదు. యాక్చువల్లీ ఇంకా పెద్ద సైజులో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అంటే అంత సీజన్ కాదు అందుకని చెప్పేసి చాలా చిన్నగా వచ్చాయి. నేను చెప్పేస్తున్నా. నచ్చినాయి లేదా? పర్లేదా? నాట్ బ్యాడా? February 15th మా చెల్లి బర్త్డే ఉందన్నమాట. సో మీరు కూడా విష్ చేయండి తనని. ఓకే. అండ్ మీకు తనకు ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చానండి. నాకు అంటే నాకున్నంతలో నేను ఇచ్చానమాట. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. ఓపెన్ చేసి చూపి. మీరు అడగొచ్చు ఆ రోజు ఇవ్వచ్చు కదా, ఇప్పుడు ముందుగానే ఎందుకు ఇస్తున్నాను. ఆ రోజు నేను పక్కన ఉండను కదా, అందుకని చెప్పి ఇప్పుడే ఇస్తున్నాను. బాగా కనిపిస్తుంది. ముందే పెట్టుకోండి. ఆ పిల్లకి బలం లేదు అందుకని. దీనిని వాళ్ళు తీసేసుకుంటాం. బాబు చేయి కట్టి పొందుతుంది. అదేమో ఊపిలాడుతుంది కింద. నచ్చిందా? గుడ్. గుడ్ అంటే బాగా కష్టమా? కంపెనీనే కష్టమా? ఇదంతా రేపు వెళ్ళడానికి బ్యాగ్ సర్ది పెట్టాలి. ఓకే మరి బాయ్ అండి. నెక్స్ట్ బ్లాగ్లో మాట్లాడుకుందాం ఏమైనా ఉంటే. బాయ్. మీ సిస్టర్ అండ్ బ్రదర్తో బాండింగ్ ఎలా ఉంటుంది అనేది కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీతో నా ముచ్చట్లు.